మన ఇండియాలో భారతదేశంలో నిరుద్యోగతను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. అయితే ఈ నిరుద్యోగం, పేదరికం 2 ఆర్థిక కవల పిల్లలుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిరుద్యోగం ఉందంటే ఆబ్వియస్‌లీ వాళ్ళకి ఎకనామికల్ ఆహ్, రి రిట రిసీవింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మనీ రిసీవింగ్ అనేది తక్కువగా ఉంటది. సో, వాళ్ళ యొక్క స్పెండింగ్ కూడా ఎక్స్‌పెన్సివ్ చేసే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. సో, ఆబ్వియస్‌గా వాళ్ళు పేదరికంలో మగ్గిపోవడం జరుగుతుంది. సో, నిరుద్యోగం అనేది పేదరికానికి 2 కలిపి కవల పిల్లలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ నిరుద్యోగితను పరిగణించేందుకు ప్రమాణంగా తీసుకునే అంశం ఏంటి అంటే శ్రామిక వర్గం. శ్రామిక వర్గం అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పాం. 15 ఇయర్స్ టు 59 ఇయర్స్ వరకు ఉండే వయసు కలిగిన వాళ్ళని మనం శ్రామిక వర్గంగా చెప్తాం. సో, ఈ